హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈరోజు మన thumbnail చూడగానే అర్థమైపోయింది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాలామృతం హల్వా బెల్లంతో చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, టేస్ట్ కూడా అంత బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇప్పుడు వచ్చేసి మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బాలామృతం పిండి తీసుకోవాలి. దీనికోసం బాలామృతం పిండి అనేది 1 కప్పు తీసుకున్నాను నేను. ఇక్కడ మీకు నేను మెజర్మెంట్స్ చెప్తాను, దాని ప్రకారంగా చేయండి, చాలా బాగా వస్తుంది రెసిపీ. వచ్చేసి బెల్లం వచ్చేసి నేను ఇక్కడ 1 కప్పు బెల్లం తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్లోకి మనం ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టం అయితే మీరు నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం ఇక్కడ 1 కప్పు బాలామృతం పిండి తీసుకున్నాం కదా, దాన్ని బాగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మన ఛానల్లో వచ్చేసి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. బాలామృతం రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి. అంటే బాలామృతంతో డ్రై ఫ్రూట్స్తో కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలి, అదేవిధంగా బాలామృతం పిండి యూజ్ చేసి కేక్ ఎలా తయారు చేసుకోవాలి, అలాంటి రెసిపీస్ అన్నీ ఉన్నాయి. నేను మీకు ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ ఇస్తాను. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఖచ్చితంగా చూడండి. ఇక్కడ మనకి పిండి అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే బెల్లం తీసుకోవాలి. మనం బెల్లం వచ్చేసి 1 కప్పు బెల్లం తీసుకుంటే అదే కప్పుతో 2 కప్స్ వాటర్ తీసుకోండి. వాటర్ తీసేసుకుని బాగా ఉండలు కట్టకుండా నీట్గా మనం కలిపేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. లేదంటే ఉండలు కట్టేస్తే, కాబట్టి ఫాస్ట్గా మిక్స్ చేసేసుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుంది మనకి, ఎటువంటి పాకం అనేది రావాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. వచ్చేసి చాలా ఈజీగా కూడా ఉంటుంది. అంటే 5 మినిట్స్లో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు రెసిపీ. మనకి బాలామృతం పిండిలో కూడా చాలా పోషకాలు ఉంటాయి కదా. అంటే మనకి బాలామృతం పిండిలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి బెల్లం అనేది మీ స్వీట్నెస్కి సరిపడా మీరు అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉంటాయి. ప్లేలిస్ట్ ఇస్తాను ఈ వీడియో ఎండింగ్లో, ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి. ఇంకా మన ఛానల్లో వచ్చేసి నాన్ వెజ్ రెసిపీస్ ఉంటాయి. తర్వాత వచ్చేసి హల్వా రెసిపీస్ అయితే చాలా వెరైటీ రెసిపీస్ ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి. కొబ్బరి పాలతోటి మనం హల్వా చేసాము, చాలా అంటే చాలా బాగుంటుంది. చూశారు కదా, మనం ఉండలు అనేవి లేకుండా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మంచి స్మెల్ వస్తుంది మనకి ఈ స్వీట్ చేసేటప్పుడు, చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ఏం చేయాలంటే అలా కలుపుకుంటూ ఉన్న తర్వాత మనకి కొంచెం అది తిక్కుగా తయారవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం యాలకుల పొడి కూడా మీకు నచ్చితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇందులో ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకోబోతున్నాము. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంకా నాన్ వెజ్ రెసిపీస్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, ఇంకా వచ్చేసి ఫిష్ రెసిపీస్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి రోజ్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి, బీట్రూట్తో లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలి, ఇలాంటి మంచి రెసిపీస్ ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి. ఇక్కడ వచ్చేసి మనం నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాము. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇది బాగా కలిపేసుకోవాలి. మనకి ప్యాన్ నుంచి బాగా సపరేట్ అయ్యి ఈ హల్వా అనేది మనకి బాగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. అప్పుడు మనకి ఎప్పుడైతే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందో అప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది రెసిపీ. వచ్చేసి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత బాగుంటుంది. ఇంకా వచ్చేసి ఇంకా మన ఛానల్లో వచ్చేసి కొబ్బరి నూనె ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, పులిహోర ప్రీమిక్స్ పౌడర్, ఇలాంటి మంచి వెరైటీ రెసిపీస్ ఉంటాయి. కలర్ఫుల్ చపాతీ రెసిపీ, అదేవిధంగా ఇంట్లోనే బెల్లం ఎలా తయారు చేసుకోవాలి, ఇలాంటి రెసిపీస్ ఉంటాయి. అవి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చూసారు కదా, మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవ్వటం స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుందో, ఇప్పుడు ఇక్కడ సపరేట్ అయిపోయింది, ఇక వెంటనే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది రెసిపీ. వచ్చేసి నేను ఇంకా మంచి రెసిపీస్ మీకు పోస్ట్ చేస్తాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్ తీసుకుని ఒక బౌల్లో సర్వ్ చేసేసుకుంటే పైన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి హెల్తీగా ఉండేటువంటి ఈ బాలామృతం పిండితో తయారు చేసినటువంటి హల్వా అనేది మనకి తయారైపోతుంది. చూశారు కదా ఎంత బాగా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్ని. నేను మీకు మంచి మంచి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను. ఇంకా మంచి రెసిపీస్ నేను మీకు పోస్ట్ చేయబోతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాము.